పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దించి పవర్లోకి వచ్చిన హస్తం పార్టీని లోక్సభ పోల్స్ కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న కరువు, త్రాగు, సాగునీటి కష్టాలు రేవంత్ సర్కార్ను టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్ ను టెన్షన్ పెడుతున్న కరువు పరిస్థితులు, ఎండుతున్న పంటలు, ఆందోళనలో అన్నదాతలు. లోక్సభ పోల్స్ లో కాంగ్రెస్ గట్టెక్కేదెట్లా? లోక్సభ ఎన్నికల పోరు తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నారు లీడర్లు. అపోజిషన్ బీఆర్ఎస్ పరిస్థితి ఒకలా ఉంటే, అధికార కాంగ్రెస్ కు రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలనొప్పిగా మారాయి. ఓవైపు తాగునీటి కటకట, మరోవైపు ఎండుతున్న పంటలు, అడుగంటుతున్న భూగర్భ జలాలు కాంగ్రెస్ సర్కారును కలవరపెడుతున్నాయి. ఈ అంశాలు బీఆర్ఎస్ కు ఆయుధంగా మారే అవకాశం ఉండడంతో హస్తం నేతలు ఆలోచనలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తోంది బీఆర్ఎస్. అయితే గత వానాకాలంలో వర్షాలు పడకపోవడానికి తామేలా కారణమవుతామని హస్తం పార్టీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ చెబుతున్నంతగా పంటలు ఎండిపోలేదంటోంది సర్కార్. వర్షాలు కురవకపోవడంతో కాలం తెచ్చిన కరువు వచ్చిందని ప్రభుత్వం చెప్తోంది. త్రాగునీటి సమస్య కూడా రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఎండలు మండుతూ ఉండడంతో ప్రజలకు నీటి కటకట ఏర్పడింది. ఇప్పుడు వేసవికి తోడు గత వానాకాలంలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. తాగునీటి అంశాన్ని అస్త్రంగా మలుచుకుంటుంది బీఆర్ఎస్. తమ 10 ఏళ్ల పాలనలో నీళ్లకు ఇబ్బందులు రాలేదని రేవంత్ సర్కార్పై గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గతం కంటే ఎక్కువగా నీటి సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా లోపల మాత్రం హస్తం నేతలను కలవరపెడుతుందట. గత ప్రభుత్వానికి కాలం కలిసి రావడంతో తాగునీటి సమస్య తలెత్తలేదు. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండడంతో ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందేమోనన్న అనుమానాలు హస్తం నేతలను వెంటాడుతున్నాయి. మరోవైపు కాళేశ్వరంలో నీళ్లున్నా రేవంత్ ప్రభుత్వం ఎత్తిపోయడం లేదని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ సర్కార్ తీరు వల్లే సాగు, తాగునీరు కష్టాలు వచ్చాయన్నది బీఆర్ఎస్ వాదన. ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్ ఇస్తూనే తమ పాలన, పనితీరుతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ధీమాగా ఉంది కాంగ్రెస్. పైకి నేతలు ఎన్ని మాటలు చెబుతున్నా కరువు పరిస్థితులు ఎటు దారి తీస్తాయోనన్న కలవరం మాత్రం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది.